లాస్ట్ వీడియోలో మనం గూగుల్ యాడ్స్ అకౌంట్‌ని క్రియేట్ చేసాం గదా! ఈ వీడియోలో గూగుల్ యాడ్స్ నుంచి క్యాంపెయిన్‌ని రన్ చేద్దాం. దానికోసం గూగుల్ యాడ్స్ అని సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! గూగుల్ యాడ్స్ అఫీషియల్ సైట్. దానిపై క్లిక్ చేసుకోవాలి. రైట్ సైడ్‌లో మీకు గూగుల్ యాడ్స్ యొక్క అకౌంట్ నుంచి లాగిన్ అవుదాం. నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి నాకది కనిపిస్తుంది. ఓకే. ఇది గూగుల్ యాడ్స్ యొక్క డాష్‌బోర్డ్. మీకిక్కడ కనిపిస్తుంది కదా! లెఫ్ట్ సైడ్ క్యాంపెయిన్స్ అని. ఇక్కడ మీరు ఎక్స్‌పాండ్ చేసి క్యాంపెయిన్స్ పైన క్లిక్ చేద్దాం. ఓకే. మీకు ఫిల్టర్‌లో కనిపిస్తుంది కదా! టెక్వికా ఫస్ట్ క్యాంపెయిన్. ఓకే. ఇది నేను అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే ఒక క్యాంపెయిన్‌ని క్రియేట్ చేశాను. అంటే పేమెంట్ అవంతా యాడ్ చేయాలి కోసం దీన్ని నేను క్రియేట్ చేశాను. ఒకసారి ఓపెన్ చేసుకుందాం ఆ యాడ్‌ని. ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఓకే. డ్రాఫ్ట్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఓకే. క్యాంపెయిన్ సెట్టింగ్స్‌లోకెళ్దాం. చూసారు కదా! ఇదొచ్చి మన క్యాంపెయిన్ నేమ్. క్యాంపెయిన్ గ్రూప్ ఇలా ఓకే. క్యాంపెయిన్ స్టేటస్ వచ్చి ఎనేబుల్ అయ్యింది. యాడ్ ఫార్మాట్ వచ్చి ఇన్ ఫీడ్. సో, బడ్జెట్ అనేది కూడా నేను ₹1000 యాడ్ చేశాను నిన్న క్రియేట్ చేసినప్పుడు. ఓహ్! ఓకే. రిలేటెడ్ వీడియోస్ డిసప్రూవ్డ్ అంట. ఒకసారి చూద్దాం. ఎందుకు డిసప్రూవ్డ్ అయ్యిందో. యువర్ క్యాంపెయిన్ కెన్ స్టిల్ రన్ వితౌట్ యువర్ రిలేటెడ్ వీడియోస్. బట్ నాకు రిలేటెడ్ వీడియోస్ కావాలి కదా! సో, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఎందుకు ఇష్యూ? రిలేటెడ్ వీడియోస్ వైలేట్ పాలిసీ అండ్ కెనాట్ రన్. ఆహా! ఎందుకు? పంక్చుయేషన్స్ అండ్ సింబల్స్ కంటైన్స్ 1. ఓకే. ఈ సింబల్ యూజ్ చేసినందుకు వైలేట్ అయింది నాకు. ఓకే. మీరు టైటిల్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చూసారా? కంటైన్స్ 1 అంట. సో, ఈ సింబల్ ఉంది కదా! అది ఉండకూడదు. ఈ పైప్ సింబల్ అనేది తీసేయాల. ఓకే. షో మోర్ డీటెయిల్స్‌లోకెళ్దాం. అడిషనల్ రెడ్రెస్ ఆప్షన్ ఇయ్యూ ఓన్లీ. ఓకే. గూగుల్ ఫౌండ్ దిస్ ఇష్యూ త్రూ ఆటోమేటెడ్ చెక్స్. ఆహా! సో, నేనేం చేస్తానంటే ఈ క్యాంపెయిన్‌ని డిలీట్ చేసేసి ఈ టైటిల్స్ ఉన్నాయి కదా! ఈ టైటిల్స్ గూడా నేను అప్డేట్ చేసి మళ్ళీ న్యూ క్యాంపెయిన్‌ని క్రియేట్ చేసుకుందాం. సో, ఈ క్యాంపెయిన్ డిలీట్ చేయాలి ఫస్ట్ నాకు. ఎందుకంటే ఏదో వయలేషన్స్ వచ్చేసున్నాయి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ డిలీట్ చేసుకుందాం ఈ వీడియోస్‌ని. రిమూవ్ క్యాంపెయిన్ క్యాంపెయిన్స్‌లోకెళ్దాం. సో, ఈ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా! సో, రిమూవ్ పై క్లిక్ చేద్దాం. రిమూవింగ్ యువర్ క్యాంపెయిన్స్ ఉంది. ఓకే. 1 క్యాంపెయిన్ రిమూవ్ అయిపోయింది. ఒకసారి ఓవర్ వ్యూలోకెళ్ళి చూద్దాం. గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెష్‌గా అవుతుంది. సో, ఆల్ క్యాంపెయిన్స్‌లోకెళ్దాం. ఇప్పుడు చూసారా? నాకైతే ఏ క్యాంపెయిన్ అనేది లేదు. డిలీట్ చేసేసా ప్రీవియస్ క్యాంపెయిన్. ఎందుకు డిలీట్ చేశానంటే నాకు వయలేషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడైతే మనం న్యూ క్యాంపెయిన్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. హౌ టు ప్రమోట్ యూట్యూబ్ వీడియోస్ ఆన్ గూగుల్ యాడ్స్ అన్నమాట. మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకొని ప్రమోట్ చేసుకుందాం. సో, ఫస్ట్ మనకు అమౌంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ బిల్లింగ్‌లోకి వెళ్దాం. ఓకే. బిల్లింగ్‌లో మీరు చూసారు కదా! జూలై 26న నేను ఆల్రెడీ ₹1000 యాడ్ చేసున్నా. సో, మనకు అమౌంట్ అయితే ఉంది. క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుందాం. సో, ఇక్కడ మీకు ప్లస్ న్యూ క్యాంపెయిన్ ఉంది కదా! దానిపై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా! న్యూ క్యాంపెయిన్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ సేల్స్, లీడ్స్, వెబ్‌సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్, యూట్యూబ్ రీచ్, వ్యూస్ అండ్ ఎంగేజ్‌మెంట్ ఉంది. ఇవంతా మనకు అవసరం లేదు. సో, మనం యూట్యూబ్‌ని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఇది బెస్ట్ రిజల్ట్ అన్నమాట. దీనిపై క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మీకు వీడియో వ్యూస్ అని సజెస్టెడ్ చేస్తుంది. అంటే గెట్ పీపుల్ టు వాచ్ యువర్ వీడియో యాడ్స్ అంట. మీకు కావాలంటే రీచ్ పై క్లిక్ చేసుకో. యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్స్ కూడా ఉంది. గెట్ పీపుల్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎంగేజ్ విత్ యువర్ యూట్యూబ్ ఛానల్. సో, మీకు ఇక్కడ సజెస్టెడ్ ఉంది కాబట్టి యూట్యూబ్ వ్యూస్‌కెళ్దాం. సో, నెక్స్ట్ టైము సబ్స్క్రిప్షన్‌కి వేరే క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుంటా. సో, ఫస్ట్ అయితే వీడియో వ్యూస్ పై క్లిక్ చేశాను. సో, ఇది బై డిఫాల్ట్‌గా వస్తుంది కదా! దాన్ని అలాగే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేసుకుందాం. క్యాంపెయిన్ డ్రాఫ్ట్ నేమ్ వచ్చి ఇదన్నమాట. 2026/7/26 ఈరోజు డేట్ 27 బట్ 26థ్ వచ్చింది. బట్ ఓకే. స్టార్ట్ న్యూ. ఇక్కడ వీడియో క్యాంపెయిన్ గ్రూప్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేద్దాం. సెలెక్ట్ గ్రూప్ పై క్లిక్ చేసుకొని మనం ఆల్రెడీ టెక్ వీక్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసాం కదా నిన్న. సో, సేమ్ ఆ గ్రూప్‌నే ఇచ్చేద్దాం. ఈ గ్రూప్‌లో క్యాంపెయిన్స్ ఎన్నున్నాయని. ఓకే. ఈ గ్రూప్‌ని మినిమైజ్ చేద్దాం. ఇక్కడొచ్చి టైప్ అని ఉంది కదా! వీడియో క్యాంపెయిన్. మన గోల్ వచ్చేంది యూట్యూబ్ రీచ్, వ్యూస్ అండ్ ఎంగేజ్‌మెంట్. సో, ఇది ఇలానే వచ్చేసింది. అంటే మనం సెలెక్ట్ చేసిందది.
క్యాంపెయిన్ నేమొచ్చి ఆహా! ఈరోజు డేట్ ఉంది. సో, సేమ్ క్యాంపెయిన్ నేమ్ చేంజ్ చేయబడలే. డిఫాల్ట్‌గా ఉండేదితో. సో, నిన్న చూసాం కదా మనం. యాడ్స్ అనేవి ఇన్ ఫీడ్‌లో ఉంటే సరిపోతుంది. మీకు కావాలంటే 3 ఆప్షన్స్ క్లిక్ చేసుకోండి. బిడ్ స్ట్రాటజీ అక్కడ ఏం చేంజ్ చేయబడలే. ఇక్కడ బడ్జెట్ అండ్ డేట్స్ అని ఉంది కదా! క్యాంపెయిన్ టోటల్ సో, నేను డైలీ మీరు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారు. సో, నేనైతే 500 అని ఇచ్చాను. సో, స్టార్ట్ డేట్ వచ్చి ఈరోజు. ఎండ్ డేట్ వచ్చి రేపుటితో ఎండ్ చేసేద్దాం. ఈరోజు, రేపు. సో, డైలీ 500 సరిపోతుంది. రేపటితో ఎండ్ అయిపోద్ది. తర్వాతొచ్చి నెట్‌వర్క్ అని ఉంది గదా! సో, నెట్‌వర్క్‌లో యూట్యూబ్ పెట్టుకుని ఇది అవసరం లేదు. గూగుల్ పార్ట్నర్స్ అన్నిట్లో డిస్‌ప్లే అవ్వాల్సిన అవసరం లేదు. సో, లొకేషన్ ఇండియా సరిపోతుంది. ఇక్కడ లాంగ్వేజెస్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేయాలి. సో, లాస్ట్ టైమ్ మనకు వైలేట్ అయింది గదా! ఎందుకంటే టైటిల్‌లో నేను పైప్ సింబల్ అని ఇచ్చాను. సో, నేను ఫస్ట్ ఆ వీడియోస్‌ని అప్డేట్ చేసి మళ్ళీ బ్యాక్‌కొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాను. పైప్ సింబల్‌ని తీసేసాను. ఇప్పుడు నేను ఫ్రెష్‌గా యాడ్ చేస్తున్నా. ఇక్కడ నా యొక్క ఛానెల్‌ని టైప్ చేస్తున్నా. టెక్వికా అని. సో, ఇన్ 1 ఆఫ్ 2 రిక్వైర్డ్ వీడియోస్ అంట. సో, 2 వీడియోస్‌ని యాడ్ చేయమంటుంది. సో, నేను ఏది యాడ్ చేస్తానంటే ఇదే యాడ్ చేద్దాం. హౌ టు క్రియేట్ ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉంది కదా! అదొకటి యాడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి సో, నేనైతే 2 యాడ్ చేశా. ల్యాప్‌టాప్ సెటప్‌ది ఒకటొచ్చి యాడ్ ఎలా క్రియేట్ చేస్తారు. సో, నాకు ఇలా డిస్‌ప్లే అవుతాయన్నమాట ఇవి 2. సో, సరిపోతుంది. సో, డన్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ యాడ్ గ్రూప్ నేమ్ అని వస్తుంది. సో, ఇవంతా డిఫాల్ట్‌గా ఉండించుకుందాం. మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లే. డెమోగ్రాఫిక్ ఇవంతా కూడా నేనేం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ కీవర్డ్స్ అని ఉంది కదా! సో, ఈ కీవర్డ్స్ అయితే యాడ్ చేద్దాం. సో, నా ఛానెల్‌కి సంబంధించిన కీవర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేస్తాను. సో, నేనైతే కొన్ని కీవర్డ్స్‌ని యాడ్ చేశాను. మీరు మీ ఛానెల్‌కి సరిపడే కీవర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోండి. తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఓకే. యువర్ యూట్యూబ్ వీడియోస్ యాడ్ అప్ టు 5 వీడియోస్ అంటుంది కదా! సో, 5 వీడియోస్‌ని యాడ్ చేస్తాను. సో, నెక్స్ట్ వీడియో వచ్చి ఓకే. మొబైల్‌లో ఎలా డిస్‌ప్లే అవుతది. హుహు. సో, మీరు చూసారు కదా! యాడ్స్ అనేవి ఇలా వస్తుంటాయి గదా! సో, ఆ యాడ్స్ అనేది ఇక్కడ క్యాంపెయిన్ చేయడం వల్ల ఇలా వస్తాయన్నమాట యాడ్స్. ఓకే. సెకండ్ వీడియో చూద్దాం. ఇదొచ్చి సెకండ్ వీడియోని యాడ్ చేశాను. సెకండ్ వీడియోకి టైటిల్ చేంజ్ చేద్దాం. సో, సెకండ్ వీడియో యాడ్ అనేది ఇలా ఉంటుంది. సో, నేను 2 యాడ్స్ అయితే ఇచ్చేసాను. తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకుంటే యాడ్ క్రియేషన్ ఓకే. మన యాడ్ అయితే ఇలా డిస్‌ప్లే అవుతుంది. ప్లస్ 1 వీడియో ఉందంట. ఒకసారి దీనిపై క్లిక్ చేసుకుందాం. ఓకే. యాడ్ అప్ టు 5 వీడియోస్ అంటున్నారు. సో, మనం 2 అయితే యాడ్ చేసాము. ఓకే. సరిపోతుంది 2 వీడియోస్. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ ట్రూ వ్యూ టార్గెట్ సిపియు బిడ్ అని ఉంది కదా! యూ కెన్ ఇంప్రూవ్ యువర్ క్యాంపెయిన్స్ పొటెన్షియల్, రీచ్ అండ్ పెర్ఫార్మన్స్ బై యూజింగ్ బిడ్ ఆఫ్ 0.33 అంట. సో, అదే ఇచ్చేద్దాం. ఓకే. మనం ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ ఉంది కదా! దానిపై క్లిక్ చేద్దాం. ఓకే. ఈరోజు డేటు ఈ రోజుటి నుంచి రేపటి దాకా 27-28 ఇండియాలో ఈ లాంగ్వేజెస్ ఉంది. క్యాంపెయిన్ గ్రూప్ ఇది ఇన్‌ఫీడ్. ఓకే. ఒకసారి దీన్ని ఎక్స్‌పాండ్ చేద్దాం. వీడియో యాడ్స్ ఓకే. మన వీడియో ఇదైతే షో అవుతది. హుహు. ఓకే. పర్లే. కంటిన్యూ టు ఓవర్‌వ్యూ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు చూస్తే యువర్ క్యాంపెయిన్ హాజంట్ సర్వ్డ్ ఇన్ ద పాస్ట్ వీక్ ఓకే. క్యాంపెయిన్ పబ్లిష్డ్ స్టార్టెడ్ ఆన్ 27థ్ ఓకే. పబ్లిష్ అయింది. కొంచెం స్క్రోల్ డౌన్ చేద్దాం. ఓకే. స్టేటస్ అనేది పెండింగ్ ఉంది. ఓకే. దిస్ యాడ్ కెనాట్ రన్ రైట్ నౌ. నో యాక్షన్ ఈస్ నీడెడ్ అట్ దిస్ టైమ్. ఓకే. ఈజ్ అండర్ రివ్యూ అంట. ఇది మాక్సిమం ఆల్రెడీ మీకు లాస్ట్ టైమ్ చూపించాను కదా! ఇక్కడ ఎనేబుల్ అని వస్తుంది అప్రూవ్ అయితే. సో, క్యాంపెయిన్ సెట్టింగ్స్‌లోకి వెళ్దాం మళ్ళీ. క్యాంపెయిన్ స్టేటస్ ఎనేబుల్డ్ అని ఉంది. ఓకే. రిలేటెడ్ వీడియోస్ అండర్ రివ్యూ. ఓకే. మనం 2 యాడ్ చేసాం గదా! గూగుల్ అకౌంట్ ఒకటి, న్యూ సెటప్ అనేది. సో, ఈసారైతే నాకు తెలిసినంత వరకు సక్సెస్ అవుతుందనుకుంటా ఇక్కడ. లాస్ట్ టైము డిసప్రూవ్ చేశారు కాబట్టి. అంటే నేను ఈసారి ప్రాపర్‌గా పైప్స్ తీసేసి నేను నార్మల్‌గా టైటిల్స్ అనేది ఇచ్చాను. చూద్దాం. ఓకే. బడ్జెట్ వచ్చి పర్ డే రూ. 500. ఓకే. స్టేటస్ ఐ యామ్ ఎలిజిబుల్ అంట. ఇంకేదైనా ఉందా చూద్దాం ఇక్కడ. ఓవర్ వ్యూలోకి వెళ్ళి ఈ సెలెక్టెడ్ కీవర్డ్స్ ఉన్నాయి.